భారతదేశాన్ని శాసించే అధికారం అంతర్జాతీయ న్యాయస్థానానికి కూడా లేదు పొమ్మనమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఐక్యరాజ్య సమితి అనుబంధంగా హ్యూజ్లో ఉన్నటువంటి అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ ఒక అప్పీల్ చేసింది. భారతదేశంలో ఉన్నటువంటి సింధు నదీ జలాలు, సట్లెజ్, ఈ యమునా వీటికి సంబంధించినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాకిస్తాన్కి సంబంధించి, అంటే యమునని పక్కన పెడితే ఈ సట్లెజ్, బియాజ్, ఈ నదులకు సంబంధించినటువంటి నీళ్ళని పాకిస్తాన్కి పోనీయకుండా ఆపుతాం అని చెప్పి భారతదేశం చెప్పడం, ఆ నీళ్ళే వాస్తవంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికాధికారుల నుంచి అక్కడ ఉన్నటువంటి అగ్రభాగాన ఉండేటటువంటి ఐఎస్ఐ రాజకీయ నాయకులందరూ ఆస్తులు కానీ వాళ్ళందరి మూలం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్, సింధు ప్రాంతం వ్యవసాయక ప్రాంతాలు. అక్కడ ఆ ప్రాంతాలు, ఆ రెండు రాష్ట్రాలే